హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాహాలిక్ 321. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈరోజు మేము ఆర్కే బీచ్కి వచ్చాము. అందరిలా ఆర్కే బీచ్ చూడడానికి కాదు, నేను పర్టికులర్లీ ఫిషింగ్ హార్బర్ చూడడానికి వచ్చాను. నేను వైజాగ్లో ఇన్ని డేస్ నుంచి ఉన్నా, లైక్ కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నాను. నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 21 ఇయర్స్. నేను ఏ రోజు ఇప్పటి వరకు నేను ఫిషింగ్ హార్బర్ చూడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఫిషింగ్ హార్బర్ చూడబోతున్నాను. సో ఇది వచ్చేసి ఫిషింగ్ హార్బర్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఎంట్రన్స్లోనే పెద్ద షిప్ పెట్టారు. షిప్పో బోటో అన్నది నాకు తెలీదు, పెద్దగా ఉంది కాబట్టి షిప్పే. అండ్ నాకు అంటే చిన్నప్పటి నుంచి మా డాడీని అడుగుతున్నాను. మా డాడీ చెప్పేవాళ్ళు, లైక్ ఏం ఉండదు నాన్న, అక్కడ ఓన్లీ బోట్స్ ఉంటాయి అండ్ అలానే కొన్ని ఫిషెస్ ఉంటాయి, ఇంకా అంతకుమించి హార్బర్లో చూడడానికి ఏం ఉండదు నాన్న మనం వెళ్ళినా అని చెప్పారు. అప్పుడు చిన్నప్పుడు కాబట్టి ఎవరన్నా తీసుకెళ్తేనే మనం వెళ్ళగలం. అదే ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయాం కదా, మనంతలో మనం వెళ్ళిపోవచ్చు కాబట్టి. సో వచ్చాను అనమాట చూడటానికి. లిటరలీ గైస్, మా డాడీ చెప్పిందే కరెక్ట్ గైస్. అక్కడ ఏం లేదు, జస్ట్ బోట్స్ ఉన్నాయి, ఇంకా ఫిషెస్ ఉన్నాయి, అంతే, ఇంకేం లేవు చూడడానికి. అందుకే పెద్దవాళ్ళ మాట వినాలంటారు. ఎందుకంటారు? ఇందుకే అంటారు. సో వినకుండా వెళ్ళాను. అక్కడ నేను బాగా నోటీస్ చేసింది ఒకటి, బోట్స్ మనం ఎప్పటి నుంచైనా దూరం నుంచి చూస్తాం కాబట్టి, అంత దగ్గర నుంచి చూడాలి షిప్ని అని ఉంటుంది కాబట్టి, సో డెఫినెట్గా దగ్గర నుంచి చూస్తే అది ఒక ఎక్స్పీరియన్స్ బాగుంది. ఓకే, పెద్దగా ఉంది బోట్, ఇలా ఉంటుందా అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఎండు చేపలు చూడండి. నేను ఇయర్ రింగ్స్ అనుకున్నాను గైస్ అవి చూసి. నిజంగా మీరు నమ్ముతారో, నేను ఇయర్ రింగ్స్ అనుకున్నాను, కానీ అవి ఎండు చేపలు అంట, డ్రై ఫిష్. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయో. అసలు పెద్ద పెద్ద చేపలు చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట. అండ్ ఇంకా చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. అంటే చిన్న చేపల నుంచి పెద్ద పెద్ద చేపల వరకు ఉన్నాయి. అదైతే గుడ్ ఎక్స్పీరియన్స్, అన్నీ చూడగలిగాము. ఎలా తీస్తున్నారో చూడండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాటర్ గైస్, అస్సలు బాగాలేదు గైస్ వాటర్. మరి నాకు అది ఏంటో అర్థం కాలేదు, పొల్యూషన్ వల్ల లేదంటే వాటరే అలా ఉంటుందా బీచ్ వాటర్, నాకు అర్థం కాలేదు. బట్ వాటర్ అయితే చాలా బాగాలేదు గైస్, చాలా డర్టీగా ఉన్నది వాటర్ అయితే. అండ్ అసలు నేను బేర్ చేయలేని విషయం ఒకటి ఉంది, స్మెల్ గైస్. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ రోజు ఫిష్ మార్కెట్కి వెళ్ళలేదు. అసలు నేను ఆ ఫిష్ అసలు దగ్గర నుంచి తీసుకునేది కూడా లేదు. కానీ ఫస్ట్ టైం ఇంత పెద్ద హార్బర్కి వచ్చేసరికి ఆ స్మెల్ అసలు తట్టుకోలేకపోయాను గైస్. అసలు నేను ఎలానో అయిపోయాను, ఎంత ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది. అండ్ ఇక్కడ బోట్లో లోపల స్టోరేజ్ ఉంటుందంట. ఈ చిన్ని బోట్లోనే ఫిషెస్ ఉన్నాయన్నమాట. నేను సర్ప్రైజ్ అయినా, లోపల స్టోరేజ్ ఉంటుందా అని అనుకున్నాను. అంటే నార్మల్గా చూసినప్పుడు ఏం అనిపించదు కదా, ఒక స్టోరేజ్ ఉంటుందని మనం గెస్ట్ చేయలేం కదా. నేను కూడా ఓన్లీ పైన కూర్చోడానికి ఉంటుందేమో అనుకున్నాను, కానీ అలా ఆ స్టోరేజ్ నుంచి తీసుకెళ్ళి ఇలా పట్టుకెళ్తున్నారనమాట. ఫైనలీ గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా అయ్యింది, కొంచెం యావరేజ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. మీరు ఎప్పుడైనా వైజాగ్ హార్బర్ చూసారా? ఫిషింగ్ హార్బర్ ఒకవేళ వెళ్ళారా? వెళ్తే మన వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి కింద. హార్బర్ చూసేసాక వైజాగ్ బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. బట్ మేము అలా అన్నీ చూస్తున్నాం, అసలు ఎక్కడ దిగుదాం ఏంటి అని చెప్పేసి. కానీ బీచ్ రోడ్లోనే డ్వాక్రా బజార్ అని ఒకటి పెట్టారు. సో అది ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. ఆ డ్వాక్రా బజార్ బయటే ఇలా హ్యాండ్ ప్రింట్స్ ఉంటాయి కదా, అవి పెట్టారు. నేనైతే ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు ఏమైనా కొత్తవి ట్రై చేయాలంటే అది కొంచెం కష్టం, నాకు కంఫర్ట్ జోన్లోనే ఉంటాను. అండ్ ఇవేంటంటే ఇయర్ రింగ్స్. ఇక్కడ ఆలోచిస్తున్నాను, ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ ఎవరు పెట్టుకుంటారో, ఒకవేళ పెట్టుకున్నా వాళ్ళు అందంగా ఉంటారా, ఒకవేళ పెట్టుకుంటే ఇయర్ హోల్స్ ఉంటాయి కదా, అవి సాగిపోతాయేమో అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే అప్పడం అని ఏదో ఫాస్ట్ ఫుడ్ పెట్టారు, సో అట్రాక్ట్ చేయడానికి. అండ్ అలానే చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడేమో ఈ కాలీఫ్లవర్ చూసి, ఏంటి కాలీఫ్లవర్స్ అమ్ముతున్నారు ఈ బజార్లో, ఏంటి ఇక్కడ కాలీఫ్లవర్స్ అమ్మడం కూడా ఒక వింత స్టాలా అని అనిపించింది. తర్వాత అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మసాలా అంట. సో గోబీ ఫ్రై చేసుకుంటాం కదా, గోబీ మసాలా అంట అది. అండ్ అలానే ఇంకా చాలా చాలా చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు. అండ్ అలానే సెరమిక్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్ గైస్. అసలు ఎంత బాగున్నాయంటే ఆ డిజైన్స్ చాలా బాగున్నాయి. మొత్తం సెరమిక్ మనకు దొరకలేదంటే ఏం లేదు, అన్నీ దొరుకుతాయి. అండ్ అలానే ఇక్కడ 20 రూపీస్ బజార్ అని పెట్టారు. ఏ ఐటమ్ అన్నా 20 రూపీస్ అంట. సో ప్రతి ఐటమ్ చూసాము.
చిన్న చిన్న పోలోస్, చెర్రీస్, చాక్లెట్స్, ఇంకా ఆ పక్కనే ఈ కీ చైన్స్ కూడా అమ్ముతున్నారు. ఆ పక్కన స్టాల్లో కీ చైన్స్ కూడా అమ్మారు. అండ్ అలానే మేము అక్కడ 20 రూపీస్ స్టాల్లో రేగొడియాలు చూసాం గైస్. ఇట్స్ లిటరలీ లవ్ గైస్. 90s కిడ్స్కి తెలుస్తుంది అది రేగొడియాలు ఎంత బాగుంటాయో అని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ కిడ్స్కి ఎవరికి తెలీదు. అంటే నేను కూడా 20s కిడ్డే, బట్ నాకు తెలుసు. అండ్ అలానే చిన్న చిన్న చాక్లెట్స్ చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. ఇక్కడ సెరమిక్ పాట్స్ చూస్తున్నాను గైస్. అండ్ ఇక్కడ సెరమిక్ ఐటమ్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయి గైస్. మీరు ఎవరన్నా వెళ్తే తీసుకోండి సెరమిక్ ఐటమ్స్. అవి అక్కడ డిజైన్ కాదు, వాళ్ళు పెయింటింగ్ కాదు, అది చెక్కారు మొత్తం. ఆ పాట్ మీద మొత్తం ఆ డిజైన్ చెక్కారు. అండ్ ఆ పక్కనే కొంచెం పర్ఫ్యూమ్స్ ఉంటే చూసాము. ఆ తర్వాత స్లిప్పర్స్ ఇవన్నీ చూసామన్నమాట. కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి అక్కడ. మొత్తం కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ మేమైతే అసలు ఒకటి కూడా ట్రై చేయలేదు, ఎందుకంటే అప్పటికే ఫుడ్ లేదు మాకు మధ్యాహ్నం. అస్సలు నడవలేకపోయాం, నడవడానికి కూడా ఓపిక లేదు. సో కొంచెం అలా ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇలా బ్యాంగిల్స్, ఇంకా ఏవో మూలికలు అమ్ముతున్నారు ఇక్కడ, అవి చూసేసి. అండ్ ఇక్కడ హ్యాండ్మేడ్ అంట ఇవన్నీ బాటిల్స్. చూడండి అక్కడ వేస్తున్నారు, పెయింటింగ్ వేస్తున్నారు బొమ్మలకి. అవన్నీ హ్యాండ్మేడ్, అంటే చూడడానికి చాలా బాగున్నాయి గైస్. అవి చూసేసి ఇంకా ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. నేనైతే స్పెషల్ పానీపూరి ఏదో తీసుకున్నాను. అండ్ అలానే నెక్స్ట్ టొమాటో బజ్జీ తిన్నాను గైస్. అండ్ అలానే మామిడికాయలు కూడా తీసుకున్నాను. ఎంతమంది మీరు బీచ్కి వెళ్తే నాలా ఎంజాయ్ చేస్తారు? లైక్ బీచ్కి వెళ్ళి టొమాటో బజ్జీ తిని వెంటనే ఐస్ క్రీమ్ తినేసి మంచిగా బీచ్ని చూసుకుంటుండగా ఏదో ఆలోచించుకుంటూ ఇలాంటివి మీరు ఎంతమంది చేస్తారు? బీచ్లో బాధ వచ్చినప్పుడు ఎంతమంది కూర్చుంటారు? అండ్ అలానే ఆ నెక్స్ట్ డే రాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదా అయోధ్యలో. సో దానికోసం ఇక్కడ చేస్తున్నారనమాట. సో అది కూడా కొంచెం క్యాప్చర్ చేశాను. ప్రతి ఊర్లో ఊరేగింపు జరుగుతుంది కదా, అలానే బీచ్ రోడ్లో కూడా బాగా చేశారు. ఆ రథం చూడండి ఎంత బాగుందో, చాలా బాగా డెకరేట్ చేశారు. ఆ రామనామం పలుక్కుంటూ ఇంకా మేళతాళాలతో చాలా బాగా తీసుకెళ్లారు. చాలా బాగా అనిపించింది, అందుకే క్యాప్చర్ చేశాను మీకు కూడా చూపించడానికి. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి, ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ అలానే వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.